చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ ఏడుపులు పెడబొబ్బులే కదా, అన్నిటికీ కలవరు. అమ్మో, ఆయన వల్ల భుజాన్ని వేసుకుంటే మన బతుకు ఏమైపోయింది, మన పిల్లలు ఏమైపోతారు, నా భార్య ఏమైపోయింది, ఒరే నువ్వు ఎవరు చేయబట్టుకున్నావు, ఎవరి మాట విని వల విడిచిపెడుతున్నావు ఒకసారి గుర్తుపెట్టుకో. జీవం కలిగిన దేవుడు ఆయన కోసం కాకపోయినా మన కోసమైనా కృప చూపుటకు శక్తి కలిగిన వాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరైనా సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయన. నిన్ను పడనిస్తాడా, కృంగి పానిస్తాడా, కుమిలి పానిస్తాడా? నీ శ్రమల మధ్యలో నిన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. నీ రోగాల్లో నువ్వు నలిగిపో చావు అని వదిలిపెడతాడా? వదిలిపెట్టడు. ఆయన తప్పకుండా కృప చూపేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడు అంటే నీవు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నా కన్న తండ్రి, నాకు అన్యాయం చేయడు, ఆయన నన్ను విడిచిపెట్టడు, ఎలాగైనా సరే నన్ను కాచుకుంటాడు, నన్ను కాపాడతాడు. నా తండ్రి. పసి పిల్లవాడు తన తల్లిని తండ్రిని నమ్మినంతగా మనం దేవుని గనక నమ్మగలిగితే నువ్వు దీవించబట్టానికి ఇంకో మెట్టెక్కినట్టే.